మెదక్ శివంపేటలో ఉన్నటువంటి భగళాముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు, భగళాముఖి అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అమ్మవారి విశిష్టత అలాగే ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. జగదంబాయి నమః. ముందుగా అమ్మవారి శ్లోకంతో ప్రారంభిద్దామండి. తప్పకుండా. చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగలాం దేవీం శివాపుర నివాసినీం. బగళాముఖి అమ్మవారు సాధారణంగా శక్తిపీఠంగా కావచ్చు, అసలు అమ్మవారి ఆలయాలను చూడడం చాలా అరుదండి. అరుదనే కన్నా అసలు ఉండవనే చెప్పొచ్చు. అలాంటిది ఈ శివంపేటలో అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠింప చేయటానికి కారణాలేంటి? అసలు బగళాముఖి అమ్మవారు అంటే ఎవరు వివరించండి. ప్రసిద్ధములైన వాటి గురించి పరిచయం చేయడం అందరు చేస్తుంటారు, కానీ మరి మీరు ఈ రకంగా ఉన్నటువంటి బగళాముఖి గురించి పరిచయం చేయడానికి ముందుకు వచ్చినందుకు అమ్మ యొక్క ఆశీస్సులు. సంతోషం. బగళాముఖి అమ్మ మహావిద్య అని అంటారమ్మ. అమ్మలు మనకు సాధారణమైనటువంటి ప్రజానీకానికి తెలిసినంత వరకు అష్టాదశ శక్తి పీఠములు ప్రసిద్ధములు. మన ప్రాంతంలో జోగులాంబ, తర్వాత అక్కడ ఆంధ్ర ప్రాంతం వెళ్తే పిఠాపురము, తర్వాత దాక్షాయణి, మాణిక్యాంబ, ఇది ప్రసిద్ధం. మనందరం శక్తి, అట్లాగే కామాఖ్యాదేవి అస్సాములు. మనందరికీ ఇవి చాలా అమ్మవారికి సంబంధించినటువంటి మూల విద్యలు ఇవి, ఈ 18. కాబట్టి ఇవి ప్రసిద్ధములు అని అందరి వరకు సాధారణం. కానీ వీటికన్నా కూడా ఈ శ్రీ విద్యలో అంటే ఈ శక్తి సంబంధమైన సంప్రదాయంలో మూలభూతములు ఒక 10 విద్యలు ఉన్నాయమ్మా. అవి దశ మహావిద్యలు అని అంటారు. వాటి బగళాముఖి ఆ దశ మహావిద్యల్లో ఒకరు. అయితే ఇక్కడ బగళాముఖి అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే దశ మహావిద్యల గురించి తెలుసుకోవాలి. అష్టాదశ పీఠముల గురించి సాధారణంగా అందరికి తెలుసు. అవే ప్రధానమని అందరూ అనుకున్నారు. శక్తుల్లో శక్తికి మూలమని అనుకుంటున్నారు. మూలం అంటే ప్రధానములు అని. దానికి ముందు ఈ బగళాముఖి ఏ దశ మహావిద్యల్లో అయితే ఉందో ఈ దశ మహావిద్యలు మూలం అన్నారు. కాబట్టి దశ మహావిద్యలు ఎందుకు అష్టాదశ శక్తి పీఠముల కన్నా కూడా ఇంకా మూలభూతములు అనేది మనం తెలుసుకోవాలి. అష్టాదశ శక్తి పీఠములు ఏమిటి అంటే అమ్మవారి యొక్క పూర్వ అవతారమైన సతీదేవి తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటే పిలువకున్నా కానీ శివుడు వద్దన్నా వెళ్తుంది. ఆ వెళ్ళినందుకు కొంత అవమానానికి గురి శరీరాన్ని సాధిస్తే ఆ శరీరాన్ని పైన వేసుకొని శివుడు అత్యంత బాధతో నృత్యం చేస్తుంటే విష్ణుమూర్తి తన స్పర్శంతో ఆ శరీరాన్ని భాగాలు చేసినటువంటిది అది అష్టాదశ పీఠములు. లంకాయాం శాంకరీ దేవి మొదలు పెట్టుకొని కాశ్మీర్ సరస్సు వరకు ఉన్నాయి. ఇది అందరికి తెలుస్తుంది. కానీ అంతకు ముందు ఈ దశ మహావిద్యల యొక్క ఆవిర్భావం కైలాస పర్వతం నుంచి అమ్మవారు వెళ్ళక ముందే కైలాస పర్వతం మీద ఒక అద్భుతమైన ఒక సంఘటన జరిగి అక్కడ ఈ దశ మహావిద్యల యొక్క ప్రాదుర్భావం జరిగి ముందు అష్టాదశ శక్తి పీఠం. ఇది చాలా అవసరం తెలుసుకోవాల్సిన. పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూర్చొని ఉంటారు. అమ్మ అయ్యా ఇద్దరు కూర్చొని మన గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళకి వేరే ఉంది. వాళ్ళకి వాళ్ళు జగన్మాత, ఆయన జగత్తుకు తండ్రి. కాబట్టి లోకక్షేమంలో ఎవరెట్లున్నారు ఏమున్నారు మాట్లాడుతూ కూర్చొని ఉంటారు. అక్కడికి నారద మహర్షి వస్తాడు. రావడమే ఇద్దరికి నమస్కారం చేసి, పరమేశ్వర ఇప్పుడే దక్షపురానికి వెళ్ళొస్తున్నాను, అక్కడ యజ్ఞం జరుగుతుంది పెద్ద ఎత్తున, అక్కడ మీరు అమ్మ ఇద్దరు లేరు కదా, మీరు లేకుంటే నాకు అక్కడ ఉండబుద్ధి కాక వచ్చేసాను అని చెప్తాడు. మనందరికి తెలిసిన నారదుడు ఎవరు అంటే కలహ భోజనుడు. ఇప్పుడు మళ్ళీ అదే అనిపిస్తుంది కథ వింటే గాని అనిపిస్తుంది, కానీ అది కాదు తల్లి. ఆయన ఉద్దేశం లోక శ్రేయస్సే నారదుని యొక్క, అందుకే నారద మహర్షి అయ్యాడు. మీరు ఉభయం లేని చోట ఉండడం ఇష్టం లేక వచ్చేసానయ్యా అని అంటాడు. శివుడు అంటాడు, మాకు ఆహ్వానం లేదు, మమ్మల్ని పిలవలేదు నారద, కాబట్టి మేము వెళ్ళలేదు. అందుకే పరమేశ్వర నాకు అర్థమైంది, ఆయన యాగం చేయడం యాగం కోసం చేయడం లేదు, యాగం చేసి మీ తోటి వాళ్ళందరినీ పిలిచాడు, బ్రహ్మని పిలిచాడు, విష్ణువుని పిలిచాడు, అందరినీ పిలిచాడు అంటుంటే పక్కన ఉన్న పార్వతి నిజమేనండి, నేను కూడా నిన్న సాయంత్రం విన్నాను. అలా కూర్చున్నప్పుడు ఆకాశంలో బ్రహ్మ సరస్వతి, తర్వాత విష్ణువు లక్ష్మి, ఇంద్రుడు శచీదేవి అంత పోతున్నారు, పోతూ మా నాన్నగారి యాగం గురించి మాట్లాడుతూ వెళ్తున్నారు, నేను కూడా విన్నాను అని ఆమంటుంది. శివుడు అంటే అలాగా మనకు ఆహ్వానం లేదు కాబట్టి మనం వెళ్ళలేదు. అప్పుడు నారదుడు అంటాడు, పరమేశ్వర అక్కడ
నీకు ఆహ్వానం లేదని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళందరిని నుంచి నిన్ను పిలవకపోవడం ఏంటంటే నిన్ను తాను అవమానించడం కాదు, వాళ్ళందరిలో కూడా నీకు అవమానం చేద్దామనే ఉద్దేశం మీదనే వాళ్ళని పిలిచి నిన్ను పిలవలేదు. ఈ తోటి వాళ్ళని పిలిచి చెప్తే బాధపడతాడు. సరే కానీ ఆయనకు నచ్చినట్టు చేసుకొని భావనం అని చెప్పి అంటాడు. అమ్మవారు కొంచెం అట్లా పక్క జరుగుతుంది. నారదుడు అవకాశం కోసం చూస్తాడు కాబట్టి ఆ మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్తాడు. అమ్మ, మీ నాన్నగారు యాగం చేస్తున్నారు తల్లి, మీరు ఇద్దరు వస్తే బాగుంటుందేమో అని చెప్తారు. ఇదంతా ఈశ్వర నారద సంవాదాత్మకమైన దేవీ భాగవతం. ఇది అపౌరుషేయ దేవీ భాగవతం ఉంది అందులో. అక్కడ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ తండ్రి గారు యాగం చేస్తున్నారు తల్లి, నువ్వు ఎలాగైనా సరే మీ వారిని ఒప్పించి బయలుదేరు అని అంటాడు. అమ్మ నిజమే కదా అని కొంచెం వద్దులేనయ్యా, పిల్లలే కదా, ఆయన ఒప్పుకోడైనా వద్దులే అని. అట్లా కాదు, నువ్వు యాగం అంటే యాగం అనుకుంటున్నావా తల్లి? యాగం కాదు, యాగం చేస్తున్నాను వాస్తవమే, కానీ 100 మంది మీ అక్కయ్యలలో 99 మందిని పిలిచి నిన్ను పిలవకుండా ఆ 99 మంది అల్లుళ్లకు సకల మర్యాదలు చేసుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, బంగారము, రత్నాభరణాలన్నీ మీ అక్కయ్యలకు పంచుతున్నాడు అని ఒక ఆర్థచోడు వేస్తాడు. ఏముంటుందమ్మా, స్త్రీ సహజమైన స్వభావం. అవునా అంటే అవును అంటాడు. జరిగేది ఆభరణములు అన్ని కూడా ఆయన మీ అక్కయ్యలకు ఇచ్చేస్తున్నాడు, యాగ అన్ని అయిపోతున్నాయి తల్లి అనగానే అమ్మవారు కూడా అక్కడి నుంచి బయలుదేరి శివుడి దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి నాయన నాథ వెళ్ళాలి, ఇద్దరే వెళ్దాం కాంటవా, నేను వెళ్తాను. అక్కడ ఒకవేళ గనక నన్ను గౌరవించుకుంటే చెప్తాడు, యజ్ఞంలో నీకు బాగా ఇప్పించే ప్రయత్నం చేస్తా. యజ్ఞం అంటే ఈశ్వరుడు లేకుండా పక్క కూడా ఈశ్వరునితో ఉండాలి. నిరీశ్వర యాగం ఉండదు లోకంలో, అది ఏ చివరికి వాస్తువమైనా సరే ఉండాల్సిందే. కాబట్టి నిరీశ్వర యాగం చేయాలనుకున్న ఆయన దగ్గర వద్దమ్మా అంటే వినకుండా నేను వెళ్తాను, యజ్ఞ భాగం నీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను, ఇవరి పక్షంలో యజ్ఞ ధ్వంసం చేసి వస్తాను అని చెప్పి అమ్మవారు. లేదు లేదు నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఈశ్వరుడు ఒక మాట నోడుతూ అంటాడు. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు అన్ని మాటలు అనవద్దు అని అంటారు మనవాళ్ళు. ఏమంటాడు ఆయన అంటే, అమ్మా నీకు తెలియని విషయాలు ఏమీ లేవు, వితౌట్ ఇన్విటేషన్ అంటే పిలువని పేరంటాం. అనాహ్వానేన గమనం మరణంచ ద్వయం సమం అని అంటాడు. పిలవకుండా పోవడము చావుతో సమానం తల్లి అని అంటాడు శివుడు. అనగానే నొచ్చుకుంటుందమ్మ. ఇక అలా అంటాడేంటి, శుభమా అని చెప్పి నేను ఏదో వెళ్తా అండి శాసిస్తాడు. వెళ్ళడానికి వీల్లేదు, పిలుపు లేదు, పిలువని పేరంటే పనికిరాదు, అనాహ్వానం అనేది మరణంతో సమానం కాబట్టి నువ్వు వెళ్ళొద్దు. అప్పుడు ఆమె ఇద్దరు, ఆయన పరమేశ్వరుడు, ఈమె పరమేశ్వరి. ధర్మశాస్త్రం ఆయనకే తెలుసా, ఈమెకు కూడా తెలుసు. పిలవకుండా వెళ్ళొద్దు, పిలవకుండా వెళ్ళమనేది మరణంతో సమానమేనయ్యా, కానీ పిలవకుండా వెళ్ళాల్సినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి, మరి మీకు తెలియదా మీకు అంటున్నాము. అమ్మవారు ఏమిటి అంటే ఆమెనే చెప్తుంది మళ్ళీ అక్కడే. అనాహుత అప్యభియంతి సౌహృదం, అనాహుతాపి పిలువనప్పటికి కూడా అభియంతి సౌహృదం వెళ్ళాల్సి ఉన్నాయి. ఏమిటవి? పితుర్గురోః దేహకృతశ్చ కేతనం. ఈ 3 ప్రదేశాలకి అనాహుతాపి అభియంతి, పిలవకుండా వెళ్ళాలి. ఏమిటా 3 అంటే పితుర్గురోః, పితు అంటే మీ తండ్రి గారు ఉన్నారు, అత్తగారింటికి ఏ అమ్మ కోడలు పిలిస్తే పోతుంది, తానే వెళ్తుంది, పిలిపక్కర్లేదు. అలాగే భర్తుర్గురోః, భర్త యొక్క ఇల్లు అంటే అత్తవారి, పిలిపక్కర్లేదు. గురుగారింటి కూడా, మా గురుగారు మొన్న పెద్ద కార్యక్రమం చేసిందండి, మాకు మాత్రం చెప్పలేదు, అందుకే మేము పోలేదు అంటే అంతకన్నా ఎక్కువ మూర్ఖుడు ఇంకోడు. గురుగారింటో కార్యక్రమం అవుతుంది, పరిగెత్తుకుంటూ పోయి కార్యక్రమం చేయాలి తప్ప. కాబట్టి 2. ఇక 3వది ఏమిటి? దేహకృతశ్చ కేతనం. దేహకృత ఎవడు? ఈ దేహం ఇచ్చినవాడు, నా దేహం ఇచ్చినవాడు మా తండ్రి గారు, ఆయన యొక్క ఇల్లు. భర్తుః కేతనం, గురోః కేతనం, దేహకృత. ఈ 3టికి పిలుపు అక్కర్లేదు పరమేశ్వర, నువ్వు మళ్ళీ పిలువని పేరంటావు, మా తల్లిగారి ఇంట్లో కాబట్టి నేను వెళ్తాను అంటే మళ్ళీ ఆయన కాస్త కోపానికి వచ్చి కుదరదు, పోవడానికి వీలేదు గట్టిగా అంటాడు. అన్నప్పుడు అమ్మ ఒక్కసారిగా కోపానికి వచ్చి, నువ్వు నన్ను వెళ్ళొద్దని కోపానికి వస్తావా? సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చెప్తాడు, శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం
నచేదేవం దేవ నకలు కుశల స్పందితుమపి. నేను లేకుండా కలడానికి వీలేదు, నా మీద కోపానికి ఎందుకు వస్తామని ఆయన కోపానికి కోపానికి వచ్చి ప్రళయకాల రుద్రునిలాగా భయంకరమైన ఉగ్రమైనటువంటి, ఆయన్నే రుద్రుడు అంటే ఆయనకైనా భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి అలా మొత్తం ఆయన తట్టుకోలేక కళ్ళు మూసేసుకుంటాడు. ఆ భయంకరమైన ఉగ్ర రూపాన్ని చూడలేక కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకోవడమే ఆలస్యము, బయట నుంచి భయంకరమైన శబ్దాలు, అట్టాట్టహాసము, అమ్మవారి యొక్క వికటాట్టహాసము అవన్నీ వేస్తూ ఉంటాయి. ఏం జరిగిందని కళ్ళు మెల్లగా తెరుస్తూ ఉంటే కళ్ళ ముందు నల్లటి రంగు కనపడుతుంది. ఆశ్చర్యపోతాడు. కైలాస పర్వతం తెలుపు, అమ్మ గౌరమ్మ తెలుపు, ఇదేది చీకటి కనపడుతుంది. తెలిసరికి భీకరమైనటువంటి ఆకు నల్లటి ఒక స్త్రీ ఆకారం, భయంకరంగా ఉగ్రమైంది. మెడలో కపాలాలు వేసుకొని సూర్యగోళం మాదిరిగా కళ్ళు మండుతూ భగభగ మండుకుంటూ నాలుక తెరుచుకొని ఉగ్రమైన రూపం కనపడేసరికి పరమేశ్వరుడు ప్రాణాలు పోయినంత పనే గుర్తించుడు. అమ్మో ఇది ఏమిటి అని అనుకొని ఇక ఏమైనా చేసి ఎటైనా పరిగెత్తి నా యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి అని ఆయన పరుగు. శివయ్య మరి పుట్టుక చావులు లేని శివయ్యకు ఆ వెంటనే ఏం జరిగిందో అర్థం కాదు, ఆయన ఎటు వెళ్ళాలో అర్థం కాదు. అలా పరిగెడతాడు. తూర్పుకు పరిగెత్తాడు. ఏముంది, తూర్పుకు పరిగెత్తే తూర్పులో శక్తి పుట్టుకొచ్చేసి దక్షిణానికి వెళ్ళాడు, అలా పశ్చిమానికి వెళ్ళాడు, ఉత్తరానికి వెళ్ళాడు. 4 దిక్కులైపోయి ఎటు వెళ్తే అక్కడ శక్తి వచ్చేస్తుంది. మళ్ళీ మన విదిక్కుల్లోకి వెళ్తున్నాడు. ఆగ్నేయం వెళ్ళాడు, నిరుది వెళ్ళాడు, వాయవ్యం వెళ్ళాడు, ఈశాన్యం వెళ్ళాడు. 8 దిక్కులకు వెళ్తే మళ్ళీ అక్కడ శక్తులు వచ్చాయి. అర్థం కాలే. ఆకాశం పరిగెత్తాలని చూస్తే అక్కడి నుంచి శక్తి వచ్చింది. ఇటు కిందికి పాతాళంలో వెళ్ళి చూస్తే అక్కడ కూడా వచ్చింది. ఇలా 10 దిక్కుల్లో 10 శక్తులుగా ఆవిర్భవించినవే కాళీ, తారా, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్రా, మాతంగి, కమలా, మత అని అందులో ఒక బగలా శక్తి అప్పుడు ఆవిర్భవించి పరమేశ్వరుడి యొక్క భయాన్ని పారదోలింది. నీకెందుకురా ఎటు వెళ్తావు నువ్వు? నన్ను తప్పించుకొని నేను కాకుండా ఈ ప్రపంచంలో మరొకటి లేదు, అంతా నేనే, కాబట్టి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళి నువ్వు అని ఇక్కడ అర్థము. భయాన్ని తొలగించి, పరమేశ్వర భయాన్ని తొలగించి ఆ శక్తి ఆవిర్భావము లోకానికి కూడా నిర్భీతికరమైనటువంటి ప్రపంచాన్ని ప్రసాదించి ఆ రకంగా 10 వచ్చి అందులో ఒకరు బగలాముఖి. అంతేకాదు గురువు గారు మీ ఉపాసన బగలాముఖి అమ్మవారి నా ఉపాసన విషయం, నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు స్థాపించిన వేద పాఠశాల ఈ ఊళ్ళో ప్రప్రథమంగా, అందులో వేదాధ్యయనం చేశాను. ఆ తర్వాత శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు, దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ మహాస్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం మా తండ్రి గారు నన్ను శృంగేరిలో అక్కడ జాయిన్ చేస్తే అక్కడ నేను అద్వైత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత సంస్థ పరీక్షలు మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA B.Ed కూడా నేను ఆ పరీక్షలు పూర్తి చేసినందువల్ల సంస్కృత అధ్యాపకుడిగా నేను పనిచేసేవాడిని. చేస్తున్నప్పుడు అప్పటి సర్వీస్ కమిషన్ ద్వారా 91లో నేను గ్రూప్ 1 క్యాడర్ అధికారిగా విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను 91లో. ఆ తర్వాత 98లో నేను జిల్లా విద్యాశాఖ అధికారి తూర్పుగోదావరికి వెళ్ళా. జిల్లా DEO డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళా. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాంతము వేరే ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికి శ్రీ విద్యా ఉపాసన మా తండ్రి గారు నాకు దీక్ష ఇచ్చారు. బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రుల కృష్ణ శాస్త్రి గారు వారు నాకు శ్రీ విద్యా దీక్ష ఇచ్చారు. అనుష్ఠానం చేస్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో ఎక్కడో హృదయంలో ఎలాగైతే ఆ రోజున మరి ఆ మహావిద్యలు స్ఫురించాయో తెలియదు కానీ నాకు పూర్వజన్మ సుకృతం ఏంటో కానీ ఈ స్తంభన విద్య నా బుద్ధిలోకి వచ్చింది. అప్పుడు ధార్మిక జీవనాన్ని, ధార్మిక పరమైన ఉద్యోగాన్ని చేసిన నాకు మరి అమ్మ నాకు ఎటువంటి ఎదురు ఉండొద్దు అనుకుందో మరి ఏమిటో తెలియదు కానీ స్తంభన విద్య మనసులోకి వచ్చి 1998లో నేను మాఘ శుక్ల పంచమి రోజున అమ్మవారి యొక్క అనుష్ఠానం ఆరంభం చేశాను. ఇప్పుడు 28 సంవత్సరాలైంది. ఆ తర్వాత అదే విద్యాశాఖలో నేను ఆ తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్గా కడపలో, గుంటూరులో పనిచేయడం, ఆ తర్వాత విద్యాశాఖలో ఉన్నటువంటి ఇంచుమించు అన్ని ఉన్నత పదవులు కూడా నేను మరి అమ్మ దయతో చేయడమే కాదు, ఎక్కడ కూడా అమ్మ అనుగ్రహంతో మాట పడకుండా కాదు, మాట పడకుండానే రెండవది మాట లేకుండానే నా ఉన్నతాధికారులు అందరూ కూడా అత్యంత గొప్పవాళ్ళందరూ కాబట్టి అందరూ చేస్తూ చివరగా నేను విద్యాశాఖలోనే సెక్రటరీ రెసిడెన్షియల్ స్కూల్స్గా
మరియు డైరెక్టర్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ గా పనిచేస్తూ పదవీ విరమణ చేయడం జరిగింది. 2021 పదవీ విరమణ చేయడం జరిగింది. అప్పుడు మరి అమ్మవారి యొక్క అనుగ్రహం నేలం చేస్తున్నటువంటి అమ్మ ఏమనుకుందో, అంతకుముందు కూడా 2019లో కూడా మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున నేను ఈ బగళాముఖి మహాయాగాన్ని నేను చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలా మందికి బగళాముఖి గురించి పరిచయం మొట్టమొదట జరిగింది. చాలా మంది అడిగేవాళ్ళు. అలా జరుగుతుంది కాలక్షేపం. నేను పదవీ విరమణ చేశాక కూడా నా పై అధికారులు అమ్మ ఆదేశము ఏమిటో తెలియదు, అక్కడితో విరమించుకొని అమ్మ ఆదేశం ప్రకారం ఈ ఊళ్ళో అమ్మవారి యొక్క దేవాలయం కట్టడానికి కూడా కారణం ఏమిటి అంటే, అసలు అంటే ఎక్కడ చూడం అగలముఖి అమ్మవారి ఆలయాలంటే విడిగా దశమహావిద్యలుగా వేరే అమ్మవారి ఆలయాల్లో రూపాలుగా ఇప్పుడు చూస్తున్నట్టుగా విగ్రహాలుగా మాత్రమే చూస్తాం. కానీ కేవలం అమ్మకి మాత్రమే అంకితమై ఉన్నటువంటి ఆలయం ఇది మెదక్ శివంపేట. ఇక్కడే ఆలయం నిర్మించడానికి కారణాలు ఏంటండి? ఏమిటమ్మా అంటే, ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను 21లో, ఆ 21 ముందే ఇక్కడ పెద్ద ఎత్తున యాగం జరిగింది తెలిసింది. తెలిసాక చాలా మంది మన హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను వచ్చి అడిగారు, మా దగ్గర బగళాముఖి దేవాలయం కట్టండి, మా దగ్గర కట్టండి, ఇలా అడుగుతూ వెళ్ళారమ్మ. కానీ ఎందుకో అమ్మ అనుమతి లేదు కాబట్టి నేను ఎవరితో ఏమీ చెప్పలేదు. ఎందుకంటే దేవాలయం కట్టడం గొప్ప కాదమ్మా, సిమెంటు స్తంభాలు ఎవరైనా లేపగలరు. ఆయన అనుమతి లేకుండా కట్టింది సిమెంటు స్తంభంలా ఉంటుంది తప్ప ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము అనుమతి లేకుంటే మనం ఏం చేయలేము. జరుగుతుంది. చాలా మంది అడిగారమ్మ. హైదరాబాద్ పరిసరాల్లోనే ఒక 3-4 పెద్ద పెద్ద వాళ్ళు అడిగారు. నేను మన అవధాన సహస్రపడి నాగపణి గారి పీఠంలో కూడా అమ్మవారి యొక్క యాగాన్ని నిర్వహించా. దాని తర్వాత అప్పుడు కూడా చాలా మంది వచ్చి అడిగారు, చేయండి చేయండి అని. కానీ అమ్మ ఎక్కడ అనుమతి లేదు. ఓ రోజు ఎందుకో నాకు స్వప్నం పడిందమ్మ. ఆ స్వప్నంలో ఏమిటి అంటే, బగళాముఖి అమ్మవారు అంటే కొన్ని రహస్యాలు చెప్పవెవరికి. అమ్మవారు ఒక పసుపు చీర కట్టుకొని తాను ఇదే గ్రామంలో, ఈ పవిత్రమైనటువంటి ఈ గ్రామంలో తాను ఒక ఇటుకను పేరుస్తున్నట్టుగా అలా ఆలాపనగా వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఇది నా సొంత గ్రామం. ఇక్కడ వేద పాఠశాలలో మొట్టమొదటి పెట్టబడ్డ వేద పాఠశాల. అంతేకాదు నేను శృంగేరిలో అధ్యయనం చేసిన తర్వాత నేను శృంగేరి జగద్గురువుని ఇప్పుడు పెద్ద స్వామివారు, అప్పుడు మనకు స్వామివారు వారు ఆశీర్వాదానికి వెళ్ళినప్పుడు వారిని ప్రార్థించడం జరిగింది. గురుగారు మా ఊరు రావాలి మీరు అడిగాను. అప్పుడు దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారు ఇక్కడ రావడం, ఇక్కడ వారు ఒక శిలాన్యాసం వేసి ధర్మ సంస్థాపనకు శిలాన్యాసం వేసి వెళ్ళడం. మరి ఇవన్నీ ఏమిటో కారణాలు కానీ నేను ఇలా అయిపోయింది రావడం. ఈ స్థలం ఎవరిదో వాళ్ళని అడిగాను. పబ్బాంజే శ్రేష్ఠి గారు ఉండేవారమ్మా మా ఊర్లో ధార్మికులు. వారి పుత్రులు పబ్బా రమేష్ గుప్తా గారు, వారి ధర్మపత్ని, అదేవిధంగా వారి పుత్రులు ఇంకా జడిపిడిసి గారు పబ్బా మహేష్ గుప్తా గారు, వారి ధర్మపత్ని, వాళ్ళంతా కలిసి నాకు ఒక శుభ సందర్భాన ఈ స్థలం అంతా కూడా అమ్మ కోసమని వారు దానం ఇవ్వడం. అప్పుడు మరి దానం ఇవ్వడానికి ముందుకు వచ్చేసారు, దానం ఇచ్చేశారు. శంకుస్థాపన కూడా అయిపోయింది. ఎందుకంటే అమ్మవారు చెప్పింది కాబట్టి శంకుస్థాపన రోజు కుంభవృష్టితో, అసలు శంకుస్థాపన చూసిన వాడు ఎవడు ఇక్కడ గుడి నిర్మాణం అవుతుందని అనుకోడమ్మా. అంత భయంకర, అంటే ఇంత అపశకునమేమిటి అని వేల మంది వచ్చారు. మోకాళ్ళ మట్టు నీళ్లు నిండిపోయాయి ఈ ప్రదేశం అంతా. అసలు అంత పెద్ద వర్షమే పడదు ఆ రోజు. వర్షం అంతటి వర్షంలో కుంభకోణంలో మేము మొత్తానికి ఆ దాతల పుణ్యమో మరి మా తండ్రి గారు అంటే నాకు ఇచ్చిన జన్మ పుణ్యమో ఏమిటో తెలియదు, మొత్తానికి కావడమే కాదు తల్లి అమ్మవారు మరొక ఆదేశం కూడా ఇచ్చింది. శక్తిపీఠం అనే పేరుతో నువ్వు అంటున్నావు, 10 మంది కోసమని అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా దేహి అని యాచించకుండా పీఠం అయితే అయ్యింది. లేదా నా ఇంట్లో పీఠం అయితే ఉందమ్మా, మూలపీఠం అంటాను, మూలపీఠం ఉంది. ఆ పీఠమే పెట్టుకొని చేసుకో, చెట్టు కింద కూర్చో, లేదా నేను ఇష్టం ఆదేశించింది. ఏం చేయాలో అర్థం కాలేదమ్మా. కానీ అమ్మ యొక్క శబ్దము నాకు తెలుసు. ఎందుకంటే బగళా అంటే బగళా ఎలా వచ్చిందో చెప్పాము, స్తంభదేవత అన్నాం. అసలు బగళా అంటే ఏమిటో, బగళా శబ్దానికి అర్థం ఏమిటో నాకు తెలుసు కాబట్టి నేను ఇక భయపడలేదు. బగళా అంటే ఏమిటో కాదు తల్లి, వలగము అనే శబ్దంలో నుంచి ఈ బగళా అనేది వచ్చింది. వలగము అంటే ఏమిటి అంటే మామూలుగా డిక్షనరీ చూస్తే మనకు శత్రువులు మన అభివృద్ధికి చేసే ఆటంకములు అని వస్తుంది. కానీ దాని యొక్క తాత్పర్యం ఏమిటంటే మనిషికి ఏర్పడే ప్రతిబంధకం కూడా వలగమే. ఆ వలగాన్ని పాతిపెట్టింది. వలగాన్ని విదారయతీతి వలగ. ఆ వాకు బాకు తేడా లేదు మనకు. అందుకే వైద్యనాథు బైద్యనాథు అంటాం, వాసరా బాసరా అంటాం.
అది సంస్కృతంలో నియమం, వభయో రభేద అని. కాబట్టి బలగ అనేది బలగ అయింది, అదే ఉచ్చారణలో దానికి కూడా సంస్థ నియమాలు. ఉచ్చారణ అంటే ఏదో పలకరాకనో పలికొచ్చో కాదు, అదే బగళ అయింది. బగళ అంటే అర్థమైంది ప్రతిబంధకాల్ని నివారించేది బగళ. ఏమన్నా నాకెందుకు ప్రతిబంధకం వస్తుంది, ఆమె డబ్బు అడగొద్దు అంటే నాకెందుకు వస్తుంది, కాబట్టి వదిలేసి మాత్రం ఊరుకోలేదమ్మా. నా ధర్మపత్ని నాతో పాటు ఈ 20 ఏళ్ల నుంచి, అప్పటికి 20 ఏళ్ళైంది కాబట్టి 20 ఏళ్ళు నాతో పాటు అనుష్ఠానం చేస్తుంది. ఉభయలము ఏమనుకున్నామంటే అడగొద్దన్నది కాబట్టి, ఒట్టిగా అయితే కాదు కాబట్టి ఇక్కడే ఉందామని చెప్పి ఇక్కడే పక్కన చిన్న రేకుల షెడ్డు వేసుకొని అమ్మ చిన్న మూర్తి పెట్టుకొని అంటే ఈ నిర్మాణం ఎలా అవుతుందో ఏమవుతుందో అని కూర్చొని అక్కడ అమ్మ యొక్క అనుష్ఠానం చేతనయ్యేంత అనుష్ఠానం చేస్తూ అక్కడ ఉన్నామమ్మ. అత్యంత ఆశ్చర్యకరంగా 11 మాసాల్లో ప్రతిష్టకు సిద్ధమైంది. సంవత్సరం పూర్తి కాకుండానే మేము చేస్తున్న దాన్ని మెచ్చింది. ఆ దాతల యొక్క పుణ్యఫలం, మా పూర్వవాసుల పుణ్యఫలం, లేదా మొత్తం మన భారతదేశం అందున తెలంగాణ అందున ఈ మెదక్ జిల్లా అందున ఈ మా శివంపేట గ్రామం ఏ పూర్వంలో ఏ పుణ్యం చేస్తుందో ఈ గ్రామంలో ప్రతిబంధక నివారక రూపమైనటువంటి బగళాశక్తి ఆమె చెప్పింది కాబట్టి ప్రతిష్ట లాగింది. శృంగేరి జగద్గురువులు జగద్గురు శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారు, తత్కర కమల సంజాతులైనటువంటి జగద్గురు శ్రీ 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 బుధశేఖర భారతీ మహాస్వామి వారుల యొక్క పర్యవేక్షణ, వారి యొక్క దశాదిశ నిర్దేశంతోనే దీని యొక్క నిర్మాణం. అమ్మవారి యొక్క మంత్రము ఎన్ని అక్షరాలు ఉంది, ఈ మంటపం ఎన్ని అక్షరాలు, ఎన్ని ఫీట్లు ఉండాలి, అలాగే గర్భాలయం ఎలా ఉండాలి, గర్భాలయంలో అమ్మ విగ్రహం ఎలా ఉండాలి, అమ్మ విగ్రహం కింద ఎటువంటి యంత్రం పెట్టాలి, యంత్రంతో సహా వారి యొక్క ఆమోదంతో శృంగేరి జగద్గురుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ ఆశీస్సులతో ఇక్కడ ఈ క్షేత్రం ఇవాళ స్థాపించబడి 10 మందికి అవుతుంది. ఇది ఇక్కడ ఈ క్షేత్రము స్థాపించడానికి ఇది 2 సంవత్సరాలు అయిందా గురువు గారు? 2 ఏళ్ళు దాటిపోయింది. ఒకసారి ఇక్కడ ఆలయం గురించి వర్ణించండి. ఇక్కడ ఉండే విధానం, చుట్టూ కూడా కొలంలాగా ఉంది, అంటే పసుపు నీళ్ళు ఎలా కనిపిస్తుంది, అలాగే అమ్మవారు ఎన్ని అడుగుల్లో ఉన్నారు అన్ని వివరించండి. అమ్మవారిని యంత్రపీఠంపై ప్రతిష్ఠించాం. అమ్మవారు కూర్చున్నటువంటి ఆ నల్లని శిల ఏదైతే ఉందో అది బగళా యంత్రము. ఆ బగళా యంత్రము పైన అమ్మను ప్రతిష్ఠించడం జరిగింది. అందులో ఆ యంత్రంలో కూడా బిందు స్థానంలో గురుగారు శృంగేరి స్వామి వారు చెప్పినట్టుగా ఆ యంత్రము పెట్టి, స్వర్ణ యంత్రం పెట్టి అమ్మ యొక్క మూలాధారం నుంచి ఆ అమ్మ యొక్క స్వరూపం అక్కడ ఉండేటట్టుగా అమ్మను ప్రతిష్ఠించడం జరిగిందమ్మ. అమ్మవారి విగ్రహం 7 అడుగులు యంత్రపీఠంతో కలుపుకొని 7 అడుగుల 2 ఇంచులమ్మ. అది అమ్మ యొక్క విగ్రహం. అమ్మవారు శాస్త్రంలో ఎలా చెప్పిందో అలా చెప్తున్నారు. ఎందుకు నేను పదే ఇది భారతదేశంలో కాదు అఖండ ప్రపంచంలో కూడా ఇది మొట్టమొదటి దేవాలయం చెప్తున్నా అంటే, నార్త్ ఇండియాలోను తమిళ దేశంలోను కొన్ని చోట్ల ఉన్నాయి విగ్రహాలు. కానీ అమ్మవారు ఇప్పుడు నేను ఎట్లా చెప్పానో అలా ఇక్కడ అమ్మవారు సాంఖ్యతంత్రంలో ఏ రకంగా అవతరించిందో అలా ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం, మొట్టమొదటి క్షేత్రం ఈ శివంపురంలో ఉన్నటువంటి బగళా క్షేత్రం. ఏమిటి అంటే, ఇప్పుడు అమ్మవారు స్థాపించబడ్డది. అమ్మవారిని 12 అడుగుల లోతు నుంచి అమ్మవారి యొక్క హరిద్రాహృదం అంటే పసుపు నీటి కందకాన్ని ఏర్పాటు చేశాం. ఇదంతా 12 అడుగుల లోతు నుంచి ఏర్పాటు చేశాం. అలా మళ్ళీ పైకి కట్టుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత 12 అడుగుల తర్వాత మళ్ళీ అమ్మ యొక్క మూలపీఠాన్ని ఏర్పాటు చేసుకుని చుట్టూ ఇప్పుడు మనకు పసుపు నీటి కందకం ఉంటుంది. ఉదయం రాగానే సమంత్రకంగా ఆ నీళ్లను అభిమంత్రించి మళ్ళీ ప్రతి మంగళవారం నాడు ముందు రోజు తీసివేయడం, మంగళవారం నాడు అక్కడ నీళ్లు నింపడం, ఆ నీళ్ళల్లో ఉంటాయి. ఉండడమే కాదు, ఇది శాక్తపీఠం కాబట్టి ముందు చెప్పిన 18 పీఠములు బయట మొత్తం ప్రాకారంలో ఉంటాయి. లంకలో శాంకరీదేవి మొదలు పెట్టుకొని కాశ్మీర సరస్సు వరకు మొత్తం చుట్టూ ఆ విగ్రహాలు ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఏ విద్యల్లో ఈ అమ్మ ఉందో ఆ దశమహా విద్యల్లో లోపల ఈ బగళా విద్య కొలువై ఉంటే చుట్టూ అష్టదళ పద్మాకారంలో గర్భాలయ నిర్మాణం జరిగింది. అష్టదళాలు వస్తాయి. ఆ అష్టదళములు ఈ అంతరాలయము కలుపుకొని మొత్తం 9 భాగములు వస్తాయి. కాబట్టి ఈ 9 భాగాల్లో 9 ఇతర విద్యలు కాళి, తార, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, ధూమ్ర, మాతంగి, కమల అనేటువంటి 9 విద్యలు చుట్టూ ప్రతిష్ఠించి మధ్యలో ప్రధాన దేవత అయినటువంటి బగళాలు ప్రతిష్ఠించడం జరిగింది. గురుగారు, శివంపేటలో ఉన్నటువంటి బగళాముఖి అమ్మవారి ఈ శక్తిపీఠం
వేళలు తెలియచేయండి. అంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో భక్తులు ఎప్పుడెప్పుడు రావాలి, అలాగే విశేషమైన రోజులు ఏమిటి అమ్మవారికి ప్రత్యేకంగా? సమయాలు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు క్షేత్రం తీసుంటుంది. అపరాహ్న సమయంలో క్షేత్రాన్ని ఇవ్వడం ఉండదు. ఏమైనా విశేష కార్యక్రమాలు ఉన్న రోజు తప్ప మిగతా అన్ని రోజుల్లో ఇదే సమయాలు వర్తిస్తాయి. ఇక ఇక్కడ విశేషంగా పూజా కార్యక్రమాలు ఎప్పుడంటే ప్రతి మంగళవారం నాడు. ఎందుకంటే అమ్మవారు మంగళవారం నాడు అవతరించింది. ఇప్పుడు ఆ పసుపు కందకంలో అమ్మ చతుర్దశి భౌమయుత మకారేణ సమన్విత అని అమ్మవారి అవతారం యొక్క విశేషాలు చెప్పుకుంటూ చతుర్దశి రోజున మంగళవారం రోజున అర్ధరాత్రి తర్వాత ఆ పసుపు కందకంలో అవతరించింది అని అమ్మవారికి అవతారం. కాబట్టి ప్రతి మంగళవారం నాడు ఇక్కడ ఉదయం విశేష పూజా కార్యక్రమాలు, అంటే అమ్మవారి అభిషేకం అని ఉదయం అయిపోతాయి. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ భక్తులు వచ్చేటప్పటికి అందరినీ కూడా వారి గోత్రనామాలతో సంకల్పాలు చెప్పి వారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం ఆ రోజు 1 గంట ఎక్కువైనా ఉండి కార్యక్రమాన్ని చేయించి పంపిస్తారు మంగళవారం. ఇక మంగళవారం కాకుండా అమావాస్య పౌర్ణిమలకి అమ్మవారి యొక్క మహామంత్ర హవన కార్యక్రమం కూడా ఉంటుంది. పీఠము సమస్త ప్రజానీకము అందరూ క్షేమంగా ఉండాలి కాబట్టి లోకక్షేమం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ క్షేత్రంలో అమావాస్య పౌర్ణిమలకు ఇక్కడ మహామంత్ర హవన కార్యక్రమం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మనకు అమ్మవారి విశేషాల్లో దేశ సంబంధమైన విషయాలు చెప్పుకుంటూ కూడా స్వసేన రక్షణాయచ అని ఒకటి ఉంది. మొన్న మనకు ఈ పాకిస్తాన్తో వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారి యొక్క అతి బగడ అంటే అమ్మవారి యొక్క 10,000 సంఖ్య తీసుకొని 10,000 మహామంత్ర హవనం చేశాం. అంటే ఈ స్వసేన రక్షణాయచ అనేటువంటి దాన్ని గుర్తుకు చేశాం. లోకక్షేమం కోసం అమావాస్య పౌర్ణముల్లో ఇక్కడ యాగం జరుగుతుందమ్మా. ఇక్కడ యాగంలో భక్తులు పాల్గొనవచ్చా గురువుగారు? అందరూ పాల్గొనవచ్చమ్మా. భక్తులందరూ పాల్గొనవచ్చు. ముందుగానే చెప్పాలి. ముందు అంటే ఆ రోజు ఉదయం 9 వచ్చేస్తే సరిపోతుంది. అమావాస్య గాని పౌర్ణమి గాని కొద్దిమంది భక్తులు గురుగారు ఈ సామూహికంగా కొంచెం మాకు ఇబ్బంది, మేము వేరే చేసుకుంటామన్న వాళ్ళకు కూడా ముందు అనుమతితో ఈ శని ఆదివారాలు కానీ లేదా మంగళవారం కానీ సమయాన్ని బట్టి, అది దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు కానీ ఎవరైనా భక్తి శ్రద్ధలతో వస్తే మాత్రం, అంటే మేము ఇలా చేసుకుంటాము అంటే ఆ రోజు చేస్తాం. అయితే ఈ సామూహికంగా చేసుకున్నా వ్యక్తిగతంగా చేసుకున్నా చేస్తున్న మంత్రము హోమము అంతా ఒకే విధంగా ఉంటుంది, ఫలితం కూడా ఒకే రకంగా ఉంటుంది, తేడా ఏమీ లేదు. ఎందుకంటే అమ్మనే అద్వైతం, ఇంకా మనలో ద్వైతం ఉండదు, ఇక అన్ని ఈ విధంగా ఉంటాయి. ప్రత్యేకంగా అంటే భక్తులు కూడా రావచ్చు, పాల్గొనవచ్చు. విశేషంగా జరిగే పూజలు అంటే అమ్మవారికి మనకు ఒకటి మాఘ బహుళ పంచమి రోజు అమ్మవారి ప్రతిష్ఠ అయింది కాబట్టి ఆ రోజు ఇక్కడ వార్షికోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. అది మాఘ బహుళ పంచమి అమ్మవారు. అది కాకుండా మన విజయదశమి నవరాత్రులు చూడమ్మా, అందులో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఆ 3 రోజులు ప్రత్యేకమైన ఉత్సవాలు అమ్మవారికి జరుగుతాయి. అది కాకుండా మనకు పురాణాల్లో ప్రసిద్ధమైనటువంటి వైశాఖ శుక్ల అష్టమి బగళాముఖి జయంతి అని ఉంది. ఆ జయంతి రోజు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకుండా నిజమైనటువంటి అమ్మవారి జయంతి ఎప్పుడు అంటే అది రహస్యమే అయినా కానీ అది తెలియాల్సిన అవసరం ఉంది. మాఘ శుక్ల చతుర్దశి అర్ధరాత్రి రోజు, చతుర్దశి భౌమయుత బకారేణ సమన్విత అని అర్ధరాత్రి దాటకంటే ఇంతకుముందు మాఘ పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం, ఈ 4 పర్యాలు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. బగళాముఖి దీక్ష అంటే ఏ విధంగా ఉంటుంది, ఎవరు తీసుకోవచ్చు? ఒకవేళ అనుష్ఠానం చేయాలి అని అనుకున్న వాళ్ళు మొట్టమొదట తమ యొక్క మనస్సును ముందు శుభ్రం చేసుకోవాలి, అది చాలా ప్రధానం. తర్వాత ఏవైతే వేద విహితములైనటువంటి ధర్మాలు ఉన్నాయో వాటిని అనుసరించండి. ఎందుకంటే మరి మీరు మా ఇంట్లోకి వచ్చారు కదా, ఇక్కడ వచ్చి ఈ నియమాలు చెప్పాలి. ఇక్కడ వచ్చి నేను కాదు నువ్వు చెప్పేది వింటా, సగం నాది సగం నీది అంటే కనీసం కాఫీ కూడా బయట ఇంట్లో, నా ఇంట్లో నీ పెత్తనం ఏంటంటే వేద విహిత ధర్మాచరణ చేస్తున్న
ఎవరైనా సరే అమ్మ యొక్క అనుష్ఠానం చేసుకోవచ్చు, వేద విహితంగా చేసుకోవచ్చు శాస్త్రం. ఎందుకంటే ఆ గొడుగు కింద మనం దీక్ష అని అంటున్నాం కదా, మంత్రోపదేశం తీసుకుని తీసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది గురుగారు? అమ్మ రోజుల పాటు అని ఉంటుందా? ఎలా? ఉండదు. దీక్ష అంటేనే యావజ్జీవనం ఉంది. ఇక కోరికల కోసం చేస్తే ఇప్పుడు నేను చెప్పాను కదా, అయింబగల అంబ ఈనమ ఇత్యాది అనుష్ఠానాలు నేను వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి కొద్దిమందికి 21 రోజులు లేదా 41 రోజులు అలా అనుష్ఠానం చెప్తాను తల్లి, వాళ్ళు అలా చేస్తారు. కొన్ని నియమాలు అయితే కొన్ని నియమాలు అంటే ఏం లేదమ్మా. మంగళవారం నాడు అంటే ఇప్పుడు వెజిటేరియన్ తినండి అని శాసించే అధికారం నాకు లేదు. కాబట్టి నేనేమంటాను, అమ్మ మంగళవారం అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి ఆ ఒక్క రోజు మాత్రం మీరు నాన్ వెజ్ ముట్టుకోకండి, ఇంట్లో వండకండి. వీలున్నంత మేరకు అనుష్ఠానం చేసిన రోజు ఆ నాన్ వెజ్ అనేది మాట్లాడకండి. ఎందుకు అలా చెప్తారమ్మా అంటే, గుండిగా వాదించే వాళ్ళు లోకంలో ఉండొచ్చేమో, ఏమవుతుంది అదేమవుతుంది ఏదవుతుంది. నన్ను చాలా మంది అడిగారు, బలి నిషేధమా, బలి ఎందుకు నిషేధం అవుతుంది? నేను చాలా చోట్ల కూడా ఓ మాట చెప్పాను, నిషేధం అని కాదు, కలియుగంలో కొన్ని నిషేధాలు ఉన్నాయి. కలియుగంలో కూడా మనం కూడా పునాది బలి పెడతాం, కూష్మాండ బలి ఇస్తాం. చిన్న రూపాయితో పని అవుతుందంటే నేను 1,00,000 రూపాయలే పెడతా అన్నంత మూర్ఖుడు లోకంలో ఎవడు ఉండడు. నువ్వు కూష్మాండ బలి ఇస్తే నేను ఏదైనా దీంతోనే అన్నప్పుడు నేను లేదు అదే ఇస్తా అన్నాం కన్నా మూర్ఖతో ఒకటి ఉండదు. అదొకటి. రెండవ అంశము ఏమిటి అంటే, ఓసారి అడిగాను నేను, అమ్మకు మనకిష్టమైంది బలి ఇవ్వాలి, మనం అనొద్దు ఆ మాట. కానీ నీకు ఇష్టమైంది పశువు కన్నా నీ కుటుంబంలో ఎవరు నీకు ఇష్టమవుతారు కదా, ఇవ్వగలవాను? ఇవ్వలేం కదా. మరి ఎలా బలిని ప్రోత్సహిస్తాం? మనం జంతు బలిని ఎలా ప్రోత్సహిస్తాం? వామాచారము అని చెప్పి ఇవాళ పట్టి చెప్తుంటున్నారు. కానీ వామాచారం చేస్తే ఫలితం వస్తుందో రాదో నాకు తెలియదు. వస్తుందేమో, కానీ ముళ్ళకంప మీద పరిగెడితే వేగంగా వెళ్తావేమో అనుకున్న లక్ష్యానికి, అదే ఇట్లా తిరిగి వెళ్తే ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తావు, కానీ నువ్వు తర్వాత అయినా మళ్ళీ ప్రశాంతంగా ఉంటావు. ముళ్ళకంప మీద వేగంగా పరిగెత్తినా ఆ చివరికి వెళ్ళాక కనీసం నువ్వు అక్కడ ఆ చేరిన గమ్యాల్లో ఏం చేయాలో చేరుకుంటావు. కాబట్టి నేను అందరినీ అమ్మవారి సన్నిధిలో కోరేది ఏంటంటే, జంతు హింస మానండి, జీవహింస మానండి. అది కేవలం చంపడమే కాదు, మానసిక హింస కూడా నా దృష్టిలో హింసనే. కాబట్టి మానసిక హింస బట్టి హింస. కాబట్టి వేద విహిత ధర్మాచరణ చేస్తున్న వాళ్ళందరూ అమ్మవారి యొక్క పూర్ణ దీక్షకు అర్హులే. ఇక లేదు గురుగారు మేము అమ్మ సేవ చేసుకుంటామంటే, ఆమెనే చెప్పిన మహామంత్రం ఉంది, ఆమె మహామంత్రం అంది. ఆవిడ పగలేతి మహామంత్రం అంది. వన్య పురాణంలో వాక్యం అమ్మాయి. నేనేం పుక్కిడి పురాణం చెప్పట్లేదు, శాస్త్రవాక్యాలు చెప్తున్నాను. కాబట్టి మరి అలా ఇప్పుడు అనుష్ఠానం తీసుకోవచ్చు. అమ్మవారికి ప్రీతి ఏంటండి? అమ్మవారికి ప్రియమైనటువంటిది ఏమిటంటే పసుపమ్మ. పీతాంబా పీత పుష్పాచ పీత వస్త్ర ప్రియాశుభ పీత గంధ ప్రియా రామ పీత రత్నార్చిత శివ. అమ్మకు పసుపు అయితే చాలు, ఏ వద్దని పసుపుతోనే అమ్మ. అందుకే లోకంలో అందరు అమ్మవార్లకి మనము కుంకుమతో అర్చన చేస్తాం, కుంకుమార్చన అని ఉంది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత హరిద్రార్చన, రుద్రయామల తంత్రంలో సర్వసిద్ధి తంత్రశాస్త్రం ఉన్నాయి, అమ్మవారి నామాలు, వాటితో ప్రతినిత్యం కూడా అవుతాయి. విశేష పూజలు ఎలా ఉంటాయి, ఆవరణార్చనలు అవన్నీ ఉంటాయి. కానీ అవి కాకుండా ఈ పూజలు, ఈ అంటే శాస్త్రోక్తమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తాం, జరుగుతాయి. ఎటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు? అమ్మవారికి పచ్చటి అన్నం, పులిహోర ఇష్టం, పచ్చడి అన్నం ఇష్టం, పచ్చని వస్త్రం ఇష్టం, పచ్చని పూలు ఇష్టం, పచ్చని హారం ఇష్టం, అంటే పచ్చని హారం ఇష్టం, పచ్చని ఇష్టం, అందరూ పచ్చగా ఉండడం ఇష్టం. చివరిగా ఒకటే ప్రశ్న, వచ్చిన భక్తులందరూ కూడా సాధారణంగా దశమహావిద్యల్లో అమ్మవార్లు అనగానే ఎన్నో నియమనిష్టలతో ఉంటారు. మనం అలా దర్శనానికి వెళ్ళటం కానీ పూజలు ఏమైనా చేయాలన్నా ఎన్నో నియమాలు ఉంటాయి అనుకుని చాలా మంది ఆగిపోతూ ఉంటారు. అలా కాకుండా అమ్మ దర్శనానికి రమ్మని ఏ విధంగా చెప్తారు తెలియచేయండి భక్తులకి. ఈ ప్రపంచంలో నాకు శత్రువు గాని మిత్రుడు గాని నాకెవ్వడూ లేడు, అందరూ సమానమే అంటాడు. అదే అమ్మ యొక్క చిన్న పెద్ద తారతమ్యాలు ఏమీ అమ్మకు లేవు. అందరము అమ్మ సేవ నిర్భయంగా చేసుకోవచ్చు. బగళా అన్న దశమహావిద్యలన్నా అవేవో అంటనివి ముట్టనివి అని అనుకోవడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి అమ్మ యొక్క సేవ చేసుకోవచ్చు, ప్రతి వాళ్ళు అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. పొందిన వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు ఇది ఏదో మెదక్ జిల్లా శివంపేట గ్రామం మారుమూల గ్రామం అని అయిపోయింది. ఇప్పుడు బగళాముఖి శక్తిపీఠం అనగానే ఈ ఊరు వచ్చేస్తుంది. కడప నుంచి, అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి భక్తులు, అలాగే USA నుంచి అమ్మ కోసమే ఇక్కడికి వచ్చేవాళ్ళు భక్తులు ఉన్నారు.
దేశ హద్దులు ఎప్పుడో అమ్మ దాటి విస్తరించి అమ్మ అనుగ్రహాన్ని యుఎస్ఏ వరకు కూడా, యుఎస్ఏ నుంచి కూడా మనకు మొన్నటి వరకు ఉండేవారు పెద్ద మనిషి రఘురామ్ గారని, వీరమాచినేని రఘురామ్ గారని చైల్డ్ సైక్రియాటిస్ట్ అమెరికాలో. వారు ప్రత్యేకంగా అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే అమ్మవారి దగ్గర పూజ చేసుకొని అనుష్ఠానం చేసి వెళ్ళారు ప్రత్యేకంగా. నేను చూస్తున్నాను మీడియాలో, సుమన్ టీవీ అనేక పర్యాయాలు ఈ ఆధ్యాత్మిక విషయాల్లో సరియైన మార్గంలో మనుషులు నడిపించడానికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తుంది. మరి వాళ్ళ సాక్షాత్ CEO గారు గీతాంజలి గారే వచ్చి అంటే అమ్మ యొక్క సేవలో పాల్గొని అమ్మ యొక్క విషయాలు తెలుసుకొని ప్రపంచానికి చాటి చెప్తున్నందుకు అంటే ధార్మిక పరికిమాలిన విషయాలు బోల్డ్ మంది చెప్తారు. ధార్మిక విషయాలు చెప్పడానికంటూ ఒక వేదికను ఏర్పాటు చేసిన మీ సుమన్ టీవీ యాజమాన్యానికి అమ్మ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తూ కృతజ్ఞతలు చెప్పలేదు. ఎందుకంటే అమ్మ కృతజ్ఞత చెప్పొద్దు కాబట్టి అమ్మ యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఇక ముందు భవిష్యత్తులో కూడా ఈ సుమన్ టీవీ అనేటువంటిది అన్ని ధార్మిక కార్యక్రమాలకు ముందుంటూ అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని చెప్పి పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి పర్మిషన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు రాగలిగాను. చాలా సంతోషం గురుగారు, చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. మరోమారు దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ధన్యవాదాలు. నమస్తే.